జనసేనతో ఫ్రెండ్షిప్ ఓకే కానీ బీజేపీతో పొత్తంటేనే పరేషాన్ అవుతున్నారు సైకిల్ పార్టీ నేతలు. మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా నేతలైతే ఒకసారి ఆలోచించాలని అధిష్టానానికి సలహా ఇస్తున్నారు. కమలంతో దోస్తీ మైనారిటీ ఓట్లకు గండి కొడుతుందని కలవరపడుతున్నారు. పైకి గంభీరంగానే కనిపిస్తున్నా పొత్తుతో కొంప మునుగుతుందేమో అని లోలోపల టెన్షన్ పడుతున్నారు. ప్రత్యేకించి కర్నూలులోని ఎందుకీ పరిస్థితి ఏంటి? ఆ జిల్లా స్పెషాలిటీ. కమలంతో కలిస్తే కష్టమేనా? కర్నూలు జిల్లాలో నష్టమేనా? తమ్ముళ్లకు కొత్త టెన్షన్. బీజేపీతో పొత్తుండాలో లేదో అధిష్టానం ఇష్టమని అనుకోవడం లేదు కర్నూలు తమ్ముళ్లు. కమలంతో కలిస్తే కొంప మునుగుతుందని భయపడుతోంది ఆ జిల్లా టీడీపీ క్యాడర్. ఏపీలో అత్యధికంగా ముస్లింలుండేది ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతోనే జిల్లాలో వైసీపీ 11 సీట్లు గెలిచిందని టీడీపీ అధిష్టానానికి చెప్పారట కర్నూలు నేతలు. అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ గాలి వేసినా కర్నూలు, కడప జిల్లాల్లో మాత్రం ఫ్యాన్ హవా నడిచింది. మైనారిటీ ఓటర్లు మద్దతు ఇవ్వకపోవడమే ఈ పరిస్థితికి కారణమని గుర్తు చేసుకుంటున్నారట తమ్ముళ్లు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గెలుపోటమల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు ముస్లిం ఓటర్లు. కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు 30% ముస్లిం ఓటర్లే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె లాంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే కీలకం. కర్నూలు జిల్లాలో ముస్లిం ఓటర్లతో సఖ్యతగా ఉంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఇలాంటి సమయంలో బీజేపీతో పొత్తు కుదిరితే ముస్లిం ఓటర్లు టీడీపీకి దూరమవుతారని కర్నూలు జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ ముస్లిం ఓటర్లే ఉండగా మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా గెలుపోటములను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. బీజేపీతో పొత్తు ఎంపీ సీట్లపైన ప్రభావం చూపుతుందని పోటీకి ఆసక్తి చూపుతున్న నేతల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ఇదే సందర్భంలో కొందరు ఒక అడుగు ముందుకేసి పునరాలోచించుకోవాలని పార్టీ నాయకత్వానికి సూచన కూడా చేశారట. అయితే జిల్లా నేతల భయాన్ని అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. బీజేపీతో పొత్తు ముస్లిం ఓటర్లపైనే కాకుండా క్రిస్టియన్లపై కూడా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కొందరు నేతలు. జనసేనతో పాటు బీజేపీతో కూడా టీడీపీ పొత్తు దాదాపు ఖరారైనట్టేనని చెబుతూ ఉండడంతో కర్నూలు టీడీపీ నేతల్లో ఆందోళన మరింత పెరిగింది. అధిష్టానం స్థాయిలో జరిగే నిర్ణయం కావడంతో సూచన చేయడం తప్ప తమ చేతుల్లో ఏమీ లేదని తర్జన భర్జన పడుతున్నారట సైకిల్ పార్టీ నేతలు. బీజేపీతో పొత్తున్నా లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని ముస్లిం ఓటర్లు తమ వైపే ఉన్నారని చెప్పుకొస్తున్నారు మరికొందరు. బనగానపల్లె నియోజకవర్గాన్ని దానికి ఉదాహరణగా చెబుతున్నారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న బనగానపల్లెలో 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తున్న టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019లో బీజేపీతో పొత్తు లేకపోయినా అదే అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఆ సామాజిక వర్గంపై ఎలాంటి ప్రభావం చూపదన్న వాదన కూడా వినిపిస్తోంది.